హైదరాబాద్ ఒక్కసారి మీ అందరూ హలో అనండి. హలో హైదరాబాద్, జై తెలంగాణ. 3 రోజుల పాటు మీ అందరి కోసం సంక్రాంతి పర్వదిన సందర్భంగా డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం సంయుక్తంగా అత్యంత అద్భుతంగా ఈ ప్రతిష్టాత్మక పరేడ్ గ్రౌండ్స్ లో 3 రోజుల అత్యంత అద్భుతమైన ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ని నిర్వహించారు. ఈ రోజు ముగింపు, ఇది ముగింపు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి ఆరంభమే. ఆ ఆరంభానికి సూచికగా ఈ రోజు మీ అందరి కోసం ఈ పరేడ్ గ్రౌండ్స్ కి చేసిన అశేష హైదరాబాద్ ప్రజానీకం కోసం తెలంగాణ జాతి గర్వించదగినటువంటి అత్యంత అద్భుతమైన గాయని ఎవరు? బోనాల పాట అంటే ఎవరు? బతుకమ్మ పాట అంటే ఎవరు? తెలంగాణ పాట అంటే తన గొంతులో పరవళ్ళు తొక్కింది, మనమంతా పరవశించిపోయాం. అలాంటి చక్కని గాయని, మంచి గాయని, తెలంగాణ భాషని యాసని ఔపోతన పట్టిన గాయని ఎవరు? ఎవరు? మీ అందరూ ఒక్కసారి మంగ్లీ సత్యవతి, మంగ్లీ సత్యవతి ఈరోజు మనందరి కోసం చక్కని పాటలతో సంగీతంతో మనందరినీ అలరించడానికి ఇచ్చేస్తున్నారు. 3 రోజుల పండుగ మనకి ఈ క్యాలెండర్ ఇయర్లో మొదటి పండుగ భోగి పండుగ. భోగి పండుగ చెప్తున్నది ఏంటంటే భోగి మంటలు గురించి చెప్తుంది. ఆ మంటలు ఎందుకంటే మనలో ఉన్న నెగటివిటీని ఆ మంటలో కాల్చివేసి కొత్త ధనాన్ని, కొత్త ఆశల్ని చిగురింపజేయమని దాని అర్థం. ఈర్ష్యని, అసూయని, ద్వేషాన్ని, కోపాన్ని, ఆగ్రహాన్ని, ఆవేశాన్ని, పరమత ద్వేషాన్ని, పర మనుషుల ద్వేషాన్ని వాటన్నింటినీ ఆ మంటల్లో, భోగి మంటల్లో కాల్చేసి మనలోని మానవత్వాన్ని, మనలోని విశ్వ మానవ జీవన తత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలనే సందేశం ఈ భోగి మంటలు చెప్తున్న సందేశం. ప్రకృతి మనకిచ్చిన సందేశం. సంక్రాంతి పండుగ అద్భుతమైన పండుగ, పంటల పండుగ, రైతుల పండుగ, ఇంటిని పాడి ఆనందంగా జరుపుకునే పండుగ. ముగ్గులు ఒకవైపు, గొబ్బెమ్మలు ఒకవైపు, హరిదాసుల పాటలు మరొక వైపు, ఇంకొక వైపు ఇంటి నిండా వరిధాన్యాలు మరొక వైపు. సుసంపన్నతకి, సమృద్ధికి సంకేతం సంక్రాంతి పండుగ. అందుకే ఆ రోజు ఏ నేల అయితే, ఏ మట్టి అయితే, ఏ భూమి అయితే మన ఆహారాన్ని అందిస్తుందో, మన అవసరాలను తీరుస్తుందో, మనలో సమృద్ధతకి కారణమవుతుందో ఆ నేల తల్లికి, ఆ భూమాతకి, ఆ ధరణి మాతకి మనందరం ముగ్గులు వేసి అందంగా అలంకరించి అమ్మా నీకు వందనం, తల్లి నీకు వందనం, నేల తల్లి నీకు వందనం అని చెప్తాం. అదే సంక్రాంతి పండుగ. అది మానవాళి, ముఖ్యంగా తెలంగాణ ప్రజలు, తెలుగు ప్రజలంతా కూడా ఈ నేల తల్లికి, ఈ మట్టి తల్లికి, ఈ భూమాతకి మనం అందించే గొప్ప నీరాజనం, గొప్ప థ్యాంక్స్ గివింగ్ సంక్రాంతి పండుగ. మరి ఈరోజు కనుమ పండుగ. కనుమ పండుగ అంటే ఏ మానవ జీవన ప్రస్థానంలో, పరిణామ క్రమంలో మనిషితో పాటు ఉండి జంతువులు, పశువులు ఏవైతే ఉన్నాయో, సహకరించాయో, తన అభివృద్ధికి, తన వికాసానికి, తన గమనానికి, తన గమ్యానికి తోడుగా నిలిచాయో అలాంటి పశు సంపదకి, ఎద్దులకి, ఆవులకి పూజలు చేసి అందంగా అలంకరించి, వాటిని స్నానం చేసి అందంగా అలంకరించి, బొట్టు పెట్టి అన్ని చేసి వారిని పూజించి, పశు సంపదని పూజించి, ఎద్దులని, ఆవులని పూజించి పశు సంపదని నీరాజనాన్ని ఇచ్చే అత్యంత అద్భుతమైన పండుగ కనుమ పండుగ. ఈ 3 రోజుల పండుగలు చెప్తున్న మన గొప్ప విశేషం ఏంటంటే ప్రకృతికి నీరాజనం సంక్రాంతి పండుగ, భూమాతకి నీరాజనం ఇచ్చే పండుగ సంక్రాంతి పండుగ, తన చుట్టూ ఉన్న పశు పక్ష్యాదులకి నీరాజనాన్ని ఇచ్చే థ్యాంక్స్ గివింగ్ పండుగ కనుమ పండుగ. ఈ 3 అంశాల మేలు కలయికగా ఉన్న ఈ పండుగని మరింత దిగ్విజయీకృతం చేయడం కోసం, జాజ్వల్యమానం చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ నిర్వహించింది. దాంట్లో కొనసాగింపుగా, ముగింపుగా ఈరోజు ఒక పాటని, ఒక సంగీతాన్ని, తెలంగాణ జాతి జీవన గీతాన్ని మనందరికీ పరిచయం చేయకపోతే మరొకసారి. సో అలాంటి మంగ్లీకి స్వాగతం పలకడానికి ముందు
మరొక వైపున నైట్ కైట్ ఫ్లయింగ్ కూడా జరుగుతుంది. కైట్ జోన్ మనం అటువైపు చూస్తే మనకు కనిపించింది. నిన్న మొన్న మనందరినీ కూడా అలరించిన ఆకాశం రంగురంగుల హరివిల్లు లాంటి పతంగులతో మనందరినీ ఎంతో అలరించింది, ఆనందపరిచింది. పిల్లలని పెద్దలందరూ కూడా సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. అలాంటి పతంగుల జోన్లో ఒకవైపుగా అది చూడండి నైట్ కైట్ ఫ్లయింగ్ కూడా అక్కడ జరుగుతుంది. రిమోట్ తో డిజిటల్ లైటింగ్ తో కొనసాగుతున్న నైట్ కైట్ ఫ్లయింగ్ అటువైపు కొనసాగుతుంది. చాలా మంది అంటారు పతంగి అంటే మనం దారంతో ఒక పత్రాన్ని లేదా ఒక చిన్న పేపర్ని మనం ఆకాశానికి పంపించాలి, కానీ అది కాదు. దాని వెనుక ఉన్న అంతరార్థం, దాని వెనుక ఉన్న సందేశం చాలా గొప్పది. మానవుడు మనుషులు ఈ నేల మీద ఉన్న మనుషులు ఆకాశానికి ఇచ్చే ఒక అందమైన నివేదన పతంగి. ప్రజలందరూ ముఖ్యంగా తెలంగాణ ప్రజలు, తెలుగు ప్రజలందరూ ఆకాశానికి ఇచ్చే నివేదన పతంగి. ఆ పతంగి ఒకవైపు జరుగుతుంది. ఇప్పుడు మనందరినీ అలరించడానికి, మనందరినీ రంజింపజేయడానికి, మనందరిలో కొత్త ఉత్సాహపు వెలువని, సంక్రాంతి క్రాంతులని కాంతులని అందివ్వడానికి తన ఘనంతో స్వరంతో మనందరికీ అలరింపజేయడానికి ఇచ్చేస్తుంది మంగ్లీ సత్యవతి. ఒక్కసారి ఆమెకి మనందరి కర్తాల మధ్య స్వాగతం పలుకుదాం, సుస్వాగతం పలుకుదాం. ఒక్కసారి మీ అందరూ ఒక్కసారి మంగ్లీ సత్యవతిని ఆహ్వానిద్దాం మన కరతాళ ధ్వనుల జయ జయధ్వానాలతో. అందరికీ హ్యాపీ సంక్రాంతి, సంక్రాంతి శుభాకాంక్షలు. Are you guys ready to listen to the one and only, the sensational singer? Hey,